నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. రేపటి నుంచి రైతు భరోసా. స్థానిక సంస్థల ఎన్నికలపై నేనే మాట మార్చలే, మంత్రి సీతక్క క్లారిటీ. మంత్రి బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపిన పలు మంత్రులు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన రద్దు. డీటెయిల్స్ చూస్తే, రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. విమాన ప్రయాణ భద్రత, అత్యవసర చర్యలపై చర్చించే అవకాశం ఉంది. అయితే కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఆరా తీసేందుకు అహ్మదాబాద్ కు బోయింగ్ నిపుణులు చేరుకున్నారు. ఇక మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 9 మృతదేహాలను డిఎన్ఏ ద్వారా గుర్తించారు ఫోరెన్సిక్ నిపుణులు. 64 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్లాక్ బాక్స్ డేటా వచ్చేందుకు 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు నిపుణులు. రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. విమాన ప్రయాణ భద్రత, అత్యవసర చర్యలపై చర్చించే అవకాశం ఉంది. అయితే కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఆరా తీసేందుకు అహ్మదాబాద్ కు బోయింగ్ నిపుణులు చేరుకున్నారు. ఇక మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 99 మృతదేహాలను డిఎన్ఏ ద్వారా గుర్తించారు ఫోరెన్సిక్ నిపుణులు. 64 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్లాక్ బాక్స్ డేటా వచ్చేందుకు 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు నిపుణులు. కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన ఒక కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. 2021లో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు రాగా సూర్యాపేట జిల్లా పెహన్ పహాడ్ కు చెందిన అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు నవంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్ పహాడ్ పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు.
ఇక ఈ కేసులో ఆయన ఎన్నికల ప్రచార నిబంధనలను అతిక్రమించి వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో ఎన్నికల ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించగా ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లు నిరూపించబడలేదని బండి తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసును సరైన సాక్ష్యాధారాలు నిరూపణ లేని కారణంగా కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సదరు కేసును కొట్టేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కేటీఆర్ ఉదయం నుంచి దాదాపు 7 గంటల పాటు 60 ప్రశ్నలను ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. విచారణ అనంతరం నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించిన తర్వాత సంచలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విచారణలో అడిగిన ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారని అన్నారు. అలాగే తాను ఏసీబీ అధికారులను అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే పదే పదే అడిగారని, ఎటువంటి అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పి అడుగుడు, ఇటు తిప్పి అడుగుడు, తిరులమరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు, అదొకటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొకటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది రైతు భరోసా నిధులను రేవంత్ ప్రభుత్వం విడుదల చేసింది. రైతు నేస్తం వేదిక నుంచి ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని తెలిపారు సీఎం. గత ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. దిగజారిన ఆర్థిక వ్యవస్థను తమకు అందించారని సీఎం ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో
ప్రజాప్రభుత్వం రైతుని రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము, రైతులు చేయుతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్తులు గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంటుకు వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ 18 నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ, దూషిస్తూ వీధి నాటకాలతోని బయలుదేరింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 2014లో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా నేను ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడేది. 4 విడతలలో అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు, చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఆనాడు. తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చిండ్రు, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని. 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ₹11,500 రైతు రుణమాఫీ చేస్తే ₹8,500 కోట్ల మిత్తికే సరిపోయింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో కృష్ణపట్నం పర్యటన రద్దయింది. ఈ హెలికాప్టర్ను రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా తన జిల్లా పర్యటనల కోసం తరచుగా వినియోగిస్తుండడం గమనార్హం. ఈ ఘటన నేపథ్యంలో సీఎం ఇతర వీవీఐపీలు ఉపయోగించే హెలికాప్టర్ల భద్రతా సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేశారు. అయితే తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భద్రతా సిబ్బందికి తెలియజేశారు. ప్రయాణం సురక్షితం కాదని భావించడంతో పీయూష్ గోయల్ తన కృష్ణపట్నం పర్యటనలో రద్దు చేసుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లారు. విశాఖలో ఈ నెల 21 నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 10 ఏళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలని సీఎం అన్నారు.
రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలైంది యోగా డే జరుపుకుంటున్నాం. విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈరోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన